దాదాపు 12-13 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మళ్ళొక్క మారు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయలే, ఇంకా చేసేది ఉంది. అదే కార్యాచరణలో ఈరోజు కూడా రాజ్ ఠాకూర్ గారి మరి ఆధ్వర్యంలో ఈరోజు మనం చేస్తూ ఉన్న కార్యక్రమంతో పాటు సింగరేణికి సంబంధించిన భూమి ఉంది. భూమిని పరంగా అనేక మంది ఉంటున్నవారు ఉన్నారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెగ్యులరైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొత్తం సింగరేణి ప్రాంత వాసులకు అందరికీ కూడా అందించాం. 18,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రెవెన్యూ సింగరేణి వారి సమక్షంలో వాటన్నిటిని కూడా ఈరోజు మరొక్క మారు మిగిలిపోయిన 2,000 3,000 13,000 11,000కు సంబంధించి ఆల్రెడీ మేము రెవెన్యూ మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మరి పవర్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా కూడా దాని కార్యాచరణ పెట్టే అంశంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమి చేయలేకుండా మాటలు చెప్పి ముందుకు నడిచింది. ఈరోజు వారికి ఉన్నది ఏంది? సోషల్ మీడియాని ఉపయోగించుకొని చేస్తూ ఉన్న అభివృద్ధిని వక్రీకరించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నీచంగా రాజకీయాలు చేయలేని చేతకాని తనంతో ప్రతిపక్షాలకు సంబంధించి వారు చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జవాబు చెప్తాం. అభివృద్ధి పక్షాన జవాబు చెప్తాం, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి జవాబు చెప్తామని వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం ఏ విధంగానైతే ఈ 2023 డిసెంబర్లో రాజ్ ఠాకూర్ను గెలిపించి మీ ముందడ మీకు ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఇచ్చారు, వారిని ప్రోత్సాహం చేయడానికి మరి ఇంకా ముందుకొచ్చి రేపు రాబోయే ఏ ఎన్నికలున్నా వారికి పూర్తి స్థాయిలో మీరు ఆశీస్సులు ఇస్తారని నేను ఆశిస్తూ అనేక సమస్యలు చెప్పిండు మా రాజ్ ఠాకూర్. 1 కాదు 2 కాదు, రోజు ఒకటి చెప్తూ ఉంటాడు. ఆ సమస్యలన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసే ఒక కార్యాచరణ తీసుకుంటామని నేను మా సోదరిమణి కొండ సురేఖమ్మ గారికి జిల్లా పరంగా జిల్లా ప్రజలందరి తరఫున మీరు ఇంతపూర్వకం ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత గుడ్లకు దీపధూప నైవేద్యానికి నిధులు ఇచ్చారు. వారందరి పక్షాన మీకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా